రాయలసీమకే తలమానికమైన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు అత్యాధునిక సదుపాయాలతో రోగులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేసిన అత్యాధునిక 3 సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో మొత్తం 4 విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. వాటి వివరాలు: మైక్రోబయాలజీ, పేథాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ. వీటిలో బయోకెమిస్ట్రీ విభాగం ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు అయినటువంటి షుగర్, థైరాయిడ్, లివర్ ఫంక్షన్, క్రియాటిన్ వంటి పరీక్షలన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్వహించబడతాయని తెలిపారు. అలాగే రేడియాలజీ విభాగంలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే వంటి అన్ని పరీక్షలను సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ సమయంలో నిర్వహించబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ వైద్య పరీక్షలన్నీ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ తీసుకున్న రోగులకు మాత్రమే నిర్వహించబడుతున్నాయని, అతి త్వరలోనే కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు తిరుపతిలోని 20 ప్రాథమిక వైద్య కేంద్రాల నుండి శాంపిళ్లను సేకరించి వాటిని కూడా పరీక్షించి ఏ రోజుకా రోజు వాటి వివరాలను సంబంధిత ప్రాథమిక వైద్య కేంద్రాల్లోని వైద్యులకు అలాగే రోగులకు SMS ద్వారా చేరేట్లు అత్యాధునిక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకున్న శాంపిళ్లను కేవలం 2 గంటల్లోనే పరీక్షలు పూర్తిగా నిర్వహించి వ్యాధులను నిర్ధారించి సంబంధిత రోగులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు ఇస్ నోడల్ ఆఫీసర్ ఫర్ ద సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్. సో ఈ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది మనకి NHM ఫండ్స్ తోటి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేసుల్లో మాత్రమే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఒకటి విశాఖపట్నం, 2 విజయవాడ అండ్ 3వది తిరుపతిలో. సో ఇక్కడ మెయిన్గా సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి 4 డిపార్ట్మెంట్లు కూడా కంప్లీట్గా వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఒకటి ఫస్ట్ది ఏంటి అని అంటే బయోకెమిస్ట్రీ ఇన్వెస్టిగేషన్స్, బయోకెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ. ప్రస్తుతానికి రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా బాగా ఇక్కడ అన్నీ కూడా వసతులు ఉన్నాయి. సిటీ స్కాన్ కానీ, MRI కానీ, తర్వాత అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే పరీక్షలు చేస్తూ ఉన్నారు పేషెంట్కి. సో రాయలసీమలోనే అతిపెద్ద డయాగ్నోస్టిక్ సెంటరు అని అంటే మన CDC. సో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ మన గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలతోటి, మన కలెక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వర్ గారి సహాయ సహకారాలతోటి దీన్ని కంప్లీట్గా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి టైప్ ఆఫ్ టెస్ట్లు చేస్తాము అని అంటే ఇప్పుడు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అయితే కనుక డిపార్ట్మెంట్గా నార్మల్గా బ్లడ్ టెస్ట్లు అంటే రొటీన్గా మనం చేసేటువంటి బ్లడ్ షుగర్ కానీ, యూరియా, క్రియాటిన్ అండ్ తర్వాత లిపిడ్ ప్రొఫైల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. దానితో పాటుగా ఇమ్యునలాజికల్ టెస్ట్లు అంటే మనకు థైరాయిడ్ కానీ, తర్వాత ఇన్ఫర్టిలిటీ హార్మోన్స్ కానీ వీటన్నిటిని కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే మైక్రోబయాలజీకి వచ్చేటప్పటికే కల్చర్ అండ్ సెన్సిటివిటీకి మనకి ఇక్కడ అతి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంది. సో వైటెక్ కల్చర్ అని చెప్పేసి మొత్తం కూడా వెరీ షార్ట్ టైంలో వితిన్ 12 hours లోపలనే మనకు రిపోర్ట్ వచ్చేటట్టుగా, యాక్యురేట్గా రిజల్ట్స్ వచ్చేటట్టు కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్ట్స్ కూడా చాలా బాగా వచ్చేదానికోసం ఆ ఎక్కువ అధునాతనమైనటువంటి వైటెక్ అనే మిషన్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో దానితో పాటు అదర్ సీరలాజికల్ టెస్టులు కానీ అన్నీ కూడా ఇక్కడ చేస్తారు. మూడోది పెథాలజీ డిపార్ట్మెంట్లో రొటీన్గా మనం చేసేటువంటి CBC కానీ, తర్వాత హిస్టోపెథలాజికల్ ఎన్నైనా కానీ, ఈ సైటోపెథాలజీ కానీ ఇవన్నీ టెస్టులు కూడా మన పెథాలజీ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. సో ఎవరెవరికి చేస్తారు అని అంటే ఇక్కడ మాత్రము ఓన్లీ ప్రస్తుతానికి ఇప్పుడు మన ఇక్కడ రుయా హాస్పిటల్లో ఓపీలో చూపించుకున్న మన డాక్టర్ల దగ్గర చూపించుకొని ఓపీ టికెట్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే చేస్తున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాన్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి మాకు చాలాసార్లు మీటింగ్ జరిగింది. సో మన కలెక్టర్ గారి సహాయ సహకారాలతోటి ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి అప్గ్రేడెడ్ ఏదైతే PHCలు ఉన్నాయో అక్కడ దాదాపుగా ఒక 20 PHCలని ఇక్కడ దీంతో ఇంటిగ్రేట్ చేసి అక్కడ రొటీన్గా ఏదైతే మనం చెయ్యట్లేదో, రొటీన్గా వాళ్ళకి థైరాయిడ్ కానీ అదర్ ఎనీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ HbA1c కానీ వాళ్ళకి ఏదైతే పేద ప్రజలకి అధునాతన టెస్టులు అయితే అందుబాటులో లేవో
వాటన్నిటినీ శాంపుల్ మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసేసి అదే రోజు సాయంత్రానికి వాళ్ళ ఫోన్కి మెసేజ్ పోయేటట్టు ప్లస్ ఆ పిహెచ్సి డాక్టర్కి కూడా ఈ రిపోర్ట్లు అందేటట్టుగా ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాము. తర్వాత ఎంత టైం పడుతుంది అని అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఆటోమేటిక్గా వన్స్ శాంపుల్ కలెక్షన్ చేసినప్పటి నుంచి కూడా సో మనము ఆ శాంపుల్ సెంట్రిఫ్యూజ్ అయిన వరకు సెడిమెంటేషన్ అదంతా జరిగేంత వరకు ఒక 45 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మాకు ఆటోమేటిక్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. దానిలో ప్రాసెస్ చేసేదానికి మ్యాక్సిమం అంటే 1.5 అవర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజల్ట్స్ని మేము వితిన్ 2 అవర్స్ లోపల 1.5-2 అవర్స్ లోపల మనం రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఏ రోజుకి వచ్చిన పేషెంట్ ఆ రోజే తప్పనిసరిగా రిజల్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారికి చూపించుకొని మళ్ళీ సరిపడా మందులు కానీ ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాపించుకొని అదే రోజు వెళ్ళిపోవాలి అనే ఒక సంకల్పంతో కంపల్సరిగా ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి మన కలెక్టర్ గారి సహాయ సహకారాలతోటి దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఫర్దర్గా ఇంకా ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ ఒకటి దీన్ని అప్గ్రేడ్ చేయబోతూ ఉన్నాము. వెరీ తొందరలోనే అది కూడా చేయబోతూ ఉన్నాము. ఏంటి అని అంటే ఎక్కడా కూడా మానవరహిత అంటే మనుషులు ఎవరు లేకుండానే ఆటోమేటిక్ మిషనే రిజల్ట్స్ను కూడా కంప్యూటర్లో ఇచ్చేటట్టుగా ఆ సాఫ్ట్వేర్ కూడా తొందరలోనే ఇక్కడ మేము ఇన్స్టాల్ చేయబోతూ ఉన్నాము. ఇక్కడ ఆల్ ద 4 డిపార్ట్మెంట్స్ ఏదైతే రేడియాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ అండ్ ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లు కూడా ఈ అధునాతన వసతులను సమకూర్చుకుంటూ ఇక్కడ మన రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా తలమానికమైనటువంటి మన రూయా హాస్పిటల్లో సో దీనికన్నిటికీ కూడా మన పేద ప్రజలకు అందరికీ ఈ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మన కలెక్టర్ గారు, తర్వాత మన సూపరింటెండెంట్ రాధా మేడం గారు, తర్వాత మా ప్రిన్సిపాల్ రవిప్రభు గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి అలాగే మన గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలతోటి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళేసి ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్కే ఒక అగ్ర డయాగ్నోస్టిక్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి తలంపుతో ఉన్నాము. ఆ విధంగా వివిధ ప్రణాళికలతోటి ముందుకెళ్తా ఉన్నాము.